హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం ఇంజనీరింగ్ మెటీరియల్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాం. సో ఇది డిప్లొమాలో C20 కరికులం సిలబస్ ఆధారంగా మనం ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈరోజు మన టాపిక్ చూద్దాం. ఓకే, సో ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మనం ఈ 5 యూనిట్స్ నుంచి ఆ వెయిటేజ్ ఎలా వస్తుంది అనేది ఒక్కొక్కటి చూద్దాము. ఏ యూనిట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి. సో ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే మనకి 17 మార్క్స్ వస్తున్నాయి. ఇంట్రడక్షన్ టు ఇంజనీరింగ్ మెటీరియల్స్. స్ట్రక్చర్ ఆఫ్ మెటీరియల్స్కి వచ్చేసరికి సెకండ్ యూనిట్ నుంచి 11 వస్తున్నాయి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ నుంచి ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ నుంచి 11 మార్క్స్ వస్తున్నాయి. ఫేస్ డయాగ్రామ్స్ అండ్ హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్స్ నుంచి 27 మార్క్స్ వస్తున్నాయి. ఫెర్రస్, నాన్ ఫెర్రస్ మెటల్స్ అండ్ దేర్ అలైస్ ఫిఫ్త్ యూనిట్ నుంచి 14 మార్క్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ ఈ 10 మార్క్స్ కూడా 3లో కానీ 4లో కానీ 5లో కానీ ఇక్కడ వేరీ అవుతూ ఉంటుంది. అంటే ఇది 17 అవ్వచ్చు, ఈ 21 అవ్వచ్చు, ఈ 24 అవ్వచ్చు. ఓకే, సో ఇవి మనకి యూనిట్ వైజ్ నుంచి వెయిటేజ్ ఎలా వస్తున్నాయి అనేది. ఓకే, సో ఇప్పుడు ఏ యూనిట్ ఎలా ప్రిఫర్ అవ్వాలి అనేది మనం చూద్దాం. ఓకే, సో మనం ప్రిపరేషన్ ఏంటి అనేది చూస్తే మనకి నా ఒపీనియన్ ప్రకారం మన యూనిట్స్ని ఇలా ప్రిఫర్ చేద్దాం. ఫస్ట్ యూనిట్ 1 చదువుదాం, నెక్స్ట్ యూనిట్ 3 చదువుదాం, నెక్స్ట్ యూనిట్ 4 చదువుదాం, నెక్స్ట్ యూనిట్ 2 చదువుదాం. నా ఒపీనియన్ ప్రకారం ఈజీగా పాస్ అవ్వాలి, మంచి మార్క్స్ రావాలి అంటే ఫస్ట్ 4 యూనిట్స్ ఫస్ట్ చదవండి. దాని తర్వాత యూనిట్ 5 మీరు చదవండి. ఓకే, సో పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫస్ట్ 4 యూనిట్స్ చదివితే సరిపోతుంది. ఓకే, సో యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు ఇంజనీరింగ్ మెటీరియల్స్, యూనిట్ 3 ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్స్, యూనిట్ 4 ఫేస్ డయాగ్రామ్స్ అండ్ హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్, యూనిట్ 2 స్ట్రక్చర్ ఆఫ్ మెటీరియల్స్. పాస్ అవుదాము అనుకున్న వాళ్ళు ఈ 4 యూనిట్లు చదివితే సరిపోతుంది. ఓకే ఓకే సో ఇప్పుడు ఫస్ట్ యూనిట్ మనం చూసుకుంటే ఏ క్వశ్చన్స్ మనం చదవాలి. ఇందులో 3 మార్క్స్ క్వశ్చన్ ఉంటాయి. నేను చెప్పే ఇప్పుడు క్వశ్చన్స్లో 3 మార్క్స్ ఉంటాయి, 8 మార్క్స్ ఉంటాయి అండ్ 10 మార్క్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటల్స్కి, నాన్ మెటల్స్కి, కాంపోజిట్స్కి క్లాసిఫికేషన్ ఉంటుంది, అది చదువుకోండి. నెక్స్ట్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ యొక్క అప్లికేషన్స్ ఉంటాయి, అవి చదవండి. జనరల్గా ఈ రెండు కూడా మనకు షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్, ఇవి మొత్తం ప్రాపర్టీస్ అన్నీ కూడా చదవాలి. అది షార్ట్ క్వశ్చన్స్ రావచ్చు, ఒక్కొక్కసారి లాంగ్ ఎస్ఐ క్వశ్చన్ కూడా మనకి ఇచ్చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డిస్ట్రక్టివ్ టెస్ట్, నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్కి డిఫరెన్స్ ఏంటి, జనరల్గా ఇది షార్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అండ్ డిస్ట్రక్టివ్ టెస్ట్లో మనకి ఎస్ఐలో ఎక్కువగా వచ్చేది ఈ 5 టెస్ట్లో టెన్జైల్ టెస్ట్, కంప్రెషన్ టెస్ట్, షియర్ టెస్ట్, ఇంపాక్ట్ టెస్ట్, హార్డ్నెస్ టెస్ట్. ఓకే, అయితే 1, 2, 3, 4 ఈ 4గిట్లలోంచి ఒక క్వశ్చన్ రావచ్చు, లేదా హార్డ్నెస్ మెటీరియల్ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు. ఓకే, ఈ 4గిట్లలోంచి ఒక క్వశ్చన్ రావచ్చు, లేదా హార్డ్నెస్ ఆఫ్ మెటీరియల్స్, బ్రెనెల్ హార్డ్నెస్, రాక్వెల్ హార్డ్నెస్, సో వీటి నుంచి గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది. అందుకోసమే మీరు ఈ టెస్టులు చూసుకున్నట్లయితే ఒక క్వశ్చన్ మీకు ఈజీగా కవర్ అవుతుంది, ఎస్ఐ క్వశ్చన్. నెక్స్ట్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టులు. సో ఇందులో గామా రేసు, ఎక్స్రేసు, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, అల్ట్రాసోనిక్ టెస్టు, పెనట్రెంట్ టెస్ట్. ఇందులో మనకి ఎక్కువగా ఇచ్చేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, అల్ట్రాసోనిక్. సో పెనట్రేషన్ కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు. సో నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది మనకి. సో మనం యూనిట్ 1 చూసుకున్నట్లయితే కొంచెం ఈజీ మిగతా దాంతో పోల్చుకుంటే. మనం మెకానికల్ ప్రాపర్టీస్ చదివితే చాలు,
దాని యొక్క అప్లికేషన్ చదివితే చాలు. డిస్ట్రిక్టివ్ నాన్ డిస్ట్రిక్టివ్ డిఫరెన్స్ అండ్ ఆ టెస్టుల గురించి మనం ఎలా వర్కింగ్ చేస్తాయి ఆ టెస్టులు, మనం ఎలా పెర్ఫామ్ చేస్తాం అనేది తెలుసుకుంటే ఈ యూనిట్ నుంచి ఫుల్ మార్క్స్ మన చేతిలో ఉంటాయి. ఇంజనీరింగ్ మెటీరియల్స్ కంప్లీట్గా థియరీ సబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకోబోతున్నామో అవన్నీ కూడా మనకి ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఇంజనీరింగ్ మెటీరియల్ ప్లేలిస్ట్. సో నేను డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ ఇస్తాను, ఒకసారి మీరు దాని ద్వారా ఆ వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం చదవాల్సింది యూనిట్ 3. ఓకే, యూనిట్ 3 ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్. మనం ఈ ఐరన్ కానీ స్టీల్ కానీ ఎలా తయారు చేస్తాము అనేది ఈ యూనిట్లో చెప్తారు క్లియర్గా. సో ఇందులో ఏం చదవాలి? నేమ్ ఆఫ్ ది వేరియస్ రా మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ప్రొడక్షన్ ఐరన్. ప్రొడక్షన్ ఐరన్ తయారు చేయడానికి ఏవేవి రా మెటీరియల్స్ కావాలి. ఇందులో కూడా షార్ట్ ఆన్సర్స్ 8 మార్క్స్ క్వశ్చన్, 10 మార్క్స్ క్వశ్చన్ కవర్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మనకి డయాగ్రామ్ వేసి డ్రా చేసి పార్ట్స్ మెన్షన్ చేసి నీట్గా వర్కింగ్ రాయాల్సిన ఈ ప్రాసెస్లు ఏమున్నాయి అంటే, బ్లాస్ట్ ఫర్నెస్లో పిగ్ ఐరన్ ఎలా తయారు చేస్తారో ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, రాట్ ఐరన్ ఎలా తయారు చేస్తారు, లేదా ఈ క్యాస్ట్ ఐరన్ని కుప్పల ఫర్నెస్లో ఎలా తయారు చేస్తారు, ఈ మూడిట్లో క్వశ్చన్ వస్తుంది గ్యారంటీగా. బ్లాస్ట్ ఫర్నెస్ కానీ, మనకి ఈ పుడ్లింగ్ ఫర్నెస్ కానీ రాట్ ఐరన్ తయారు చేసేది, లేదా కుప్పల ఫర్నెస్ కానీ, ఈ మూడిట్లో ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఈ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఈ స్టీల్ తయారు చేసేది. సో ఐరన్ తయారు చేసేది ఒక క్వశ్చన్ వస్తుంది, స్టీల్ తయారు చేసేది ఒక క్వశ్చన్ వస్తుంది. అందులో బిసిమర్ ప్రాసెస్, ఎల్డి ప్రాసెస్, ఓపెన్ హార్త్ అండ్ ఎలక్ట్రిక్ ప్రాసెస్, ఈ నాలుగిట్లలో ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఓకే, సో మీకు మోడల్ క్వశ్చన్ పేపర్స్ 2022లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూపిస్తాను ఇవన్నీ అయిపోయిన తర్వాత. సో నెక్స్ట్ మనకి యూనిట్ 3 నుంచి మనం ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు ఇవి చదివితే. ఇవి జస్ట్ దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ మనం గుర్తుంచుకుంటే డయాగ్రాము ఈజీగా మనం రాయొచ్చు. 2-3 టైమ్స్ మీరు చేసినట్లయితే, ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ 4. ఓకే, సో యూనిట్ 4లో మనకి ఫేజ్ డయాగ్రామ్ అండ్ హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్. ఇంజనీరింగ్ మెటీరియల్స్కి ఈ యూనిట్ హార్ట్ అని చెప్పాలి. ఓకే, ఇందులో ఏంటి అంటే జనరల్గా మనకి ఐరన్ కార్బన్ ఈక్విలిబ్రియం డయాగ్రామ్, ఇది చాలా 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 కష్టం. ఈ డయాగ్రామ్ను మనం డ్రా చేసి గుర్తుంచుకోవాలి అంటే మీరు 3-4 టైమ్స్ కానీ ఈ ఐరన్ కార్బన్ ఈక్విలిబ్రియం డయాగ్రామ్ని డ్రా చేసినట్లయితే మీరు ఈ యూనిట్ నుంచి ఫుల్ మార్క్స్ మీరు పొందొచ్చు. ఎందుకు అంటే మనం ఈజీగా ఐరన్ కార్బన్ ఈక్విలిబ్రియం డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి, ఎలా గుర్తుంచుకోవాలి అనేది ఆల్రెడీ ఒక వీడియో చేసాము, అది చూస్తే గుర్తుంటుంది. నెక్స్ట్ కూలింగ్ కర్వ్స్ ఆఫ్ ప్యూర్ మెటల్స్. మనకి ఈ యూనిట్లో ఎక్కువగా షార్ట్ క్వశ్చన్స్ వచ్చేవి కూలింగ్ కర్వ్స్ ఆఫ్ మెటల్స్. అది ప్యూర్ మెటల్ కానీ లేకపోతే వేరే మెటల్ కానీ మనం దాని గురించి చదువుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏంటి అంటే హీట్ ట్రీట్మెంట్స్ ఆఫ్ స్టీల్స్. మనం డిఫరెంట్ హీట్ ట్రీట్మెంట్స్ గురించి చెప్పుకున్నాము. ఓకే, సో దాని గురించి మనం చదువుకోవాలి. లైక్ ఎనీలింగ్ కానీ, నార్మలైజింగ్ కానీ, టెంపరింగ్ కానీ, దీని గురించి చదువుకోవాలి. మనం ఐరన్ కార్బన్ ఈక్విలిబ్రియం డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు అందులో డిఫరెంట్ టర్మ్స్ వస్తాయి. ఓకే, ఎటెక్టాయిడ్ స్టీల్ అని, పియర్లైట్ అని. ఓకే, సో అవన్నీ కూడా స్ట్రక్చర్స్ అన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే ఈ ఐరన్ కార్బన్ ఈక్విలిబ్రియం డయాగ్రామ్ను మనకు ఫుల్ మార్క్స్ రావాలి అంటే అవన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఒక్కొక్కసారి షార్ట్లో కూడా ఇస్తూ ఉంటారు. సో మనం హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ తెలుసుకున్నాం కదా, దాని తర్వాత కేస్ హార్డనింగ్ ప్రాసెస్ అంటే కార్బరైజింగ్ కానీ, నైట్ రీడింగ్ కానీ, సైనైడింగ్ కానీ. సో ఇందులో ఒక క్వశ్చన్ వస్తుంది, ఇందులో ఒక క్వశ్చన్ వస్తుంది. జనరల్గా
ఈ యూనిట్ నుంచి మనకి 3 క్వశ్చన్లు రావచ్చు, 2 to 3 క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, సో నేను చెప్పేది ఎస్ఐ గురించి. మనకి షార్ట్ క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. నెక్స్ట్, మెన్షన్ ది అలెక్ట్రోపిక్ ఫార్మ్స్ ఆఫ్ ప్యూర్ ఐరన్ విత్ టెంపరేచర్ దేర్ క్రిస్టల్ స్ట్రక్చర్. అంటే మనం ఆ ప్యూర్ ఐరన్ ఏదైతే ఉందో దాని యొక్క టెంపరేచర్ డిఫరెన్స్ బట్టి దాని యొక్క క్రిస్టల్ స్ట్రక్చర్స్ మారుతూ ఉంటాయి. సో ఇది మీరు చదివితే మీకు యాడ్ ఆన్ అవుతుంది. ఓకే, కానీ మన ఇంపార్టెన్స్ ఏంటి? కూలింగ్ కర్వ్స్ ఆఫ్ ఐరన్, ఐరన్ కార్బన్ ఈక్విలిబ్రియం డయాగ్రామ్, దాని యొక్క స్ట్రక్చర్స్, హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్, హార్డనింగ్ ప్రాసెస్. సో ఈ 4 మెయిన్ చదువుకుంటే మనకి ఈ యూనిట్ నుంచి ఫుల్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ యూనిట్ 2, స్ట్రక్చర్ ఆఫ్ మెటీరియల్స్. ఓకే, సో స్ట్రక్చర్ ఆఫ్ మెటీరియల్స్లో ఇది చిన్న యూనిట్, కాకపోతే కొంచెం చదవడం ఇబ్బంది అవుతుంది మిగతా యూనిట్లతో పోలిస్తే. కానీ యూనిట్ 2 కూడా చదివితే మీకు ఈ ఇంజనీరింగ్ మెటీరియల్స్ నుంచి ఫుల్ మార్క్స్ వస్తాయి. ఒకటి, స్పేస్ లాటిస్ అంటే ఏంటి మీనింగ్. రెండోది, బీసీసీ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఎఫ్సిసి స్ట్రక్చర్ అంటే ఏంటి, హెచ్సిసి స్ట్రక్చర్ అంటే ఏంటి. ఈ 3 కూడా నీట్గా డయాగ్రాము డ్రా చేసి దాని యొక్క డెఫినేషన్ మనం రాస్తే మనకు మార్క్స్ వస్తాయి. ఒక్కొక్కసారి ఈ 3 కలిపి ఒక 8 మార్క్స్ క్వశ్చన్కి ఇచ్చేయచ్చు. నెక్స్ట్, ఎఫెక్ట్ ఆఫ్ కూలింగ్ రేట్ ఆఫ్ గ్రెయిన్. సో మనం ఈ కూలింగ్ రేట్ని తగ్గిస్తూ పెంచుతూ ఉంటే దాని యొక్క గ్రెయిన్ సైజు ఎలా ఉంటుంది. సో అది జనరల్గా మనకి ఇది షార్ట్ ఆన్సర్స్లో వస్తుంది. ఎక్స్ప్లెయిన్ ది ఎఫెక్ట్ ఆఫ్ గ్రెయిన్ సైజ్ ఆన్ మెకానికల్ ప్రాపర్టీస్. సో ఇది ఆ గ్రెయిన్ సైజు ఏవైతే ఉందో దాని మీద మెకానికల్ ప్రాపర్టీస్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అంటే, గ్రెయిన్ సైజ్ పెరిగితే మెకానికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, తగ్గితే ఎలా ఉంటాయి. సో దీని గురించి చదువుకోవాలి. నెక్స్ట్, ఐడెంటిఫై ది 3 స్టేజెస్ ఇన్ ఫినామినా ఆఫ్ రీక్రిస్టలైజేషన్ ఆఫ్ కోల్డ్ వర్క్డ్ కాంపోనెంట్స్. సో మనం రీక్రిస్టలైజేషన్ ఎలా అవుతుంది, దాని యొక్క 3 స్టేజెస్ ఏంటి అనేది చదువుకుంటే చాలు. సో ఇది జనరల్గా సెకండ్ యూనిట్ నుంచి ఈ టాపిక్స్ చదివితే మనకి ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు దాని యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీకు చూపించడం జరుగుతుంది. సో మన ప్రిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ యూనిట్ చదవండి ఫస్ట్, దాని తర్వాత థర్డ్ యూనిట్, దాని తర్వాత ఫోర్త్ యూనిట్, దాని తర్వాత సెకండ్ యూనిట్, దాని తర్వాత ఫిఫ్త్ యూనిట్ మీరు చదవండి. ఓకే, సో ఇది మనం ఇంజనీరింగ్ మెటీరియల్స్లో ఇంపార్టెంట్ అయిన టాపిక్స్, దాని యొక్క క్వశ్చన్స్ అనేవి. అండ్ నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ పేపర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇంజనీరింగ్ మెటీరియల్స్వి. అండ్ అదేవిధంగా ఎగ్జామ్ హాల్లో మాత్రం తప్పకుండా టైం మొత్తం స్పెండ్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి 1000+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్, అవన్నీ కూడా చూడండి. మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మన ఈ యూట్యూబ్ ఛానల్కి ఒక యాప్ ఉంది. సో ఆ యాప్లో ఈ కంటెంట్ అంతా కూడా ఒక సీక్వెన్స్లో ఉంచడం జరుగుతుంది. సో ఆ వీడియోస్ అన్నీ కూడా యాడ్స్ లేకుండా వస్తాయి, మీకు యూజ్ అవుతాయి, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ 3 hours స్పెండ్ చేయండి ఎగ్జామ్ హాల్లో. అండ్ అదేవిధంగా మీకు పేపర్ చూసిన వెంటనే ఏవేవి మీకు ఈజీగా వచ్చాయో చూడండి. ఏ క్వశ్చన్స్ వచ్చాయి కాదు, ఏవేవి ఈజీగా వచ్చాయి. ఎందుకంటే మీకు అక్కడ కొన్ని ఒక్కొక్కసారి 2-3 టఫ్ క్వశ్చన్స్ చదివిన వెంటనే మీకు ఏమనిపిస్తుంది అంటే, అమ్మో మనం ఈ ఎగ్జామ్ రాయలేమేమో, కష్టమేమో అనిపిస్తుంది. అలా చేయొద్దు. మీకు ఫస్ట్ ఏదైతే వచ్చో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఆటోమేటిక్గా మిగతాయి కూడా వస్తాయి. ఓకే, సో ఎగ్జామ్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.